వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడు ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్కి అయితే మొత్తానికైతే పర్మిషన్ అయితే వచ్చేసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అయితే హైదరాబాద్లో ఏ ఏరియాకి మరి మహాదశ పట్టబోతుంది అని సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రీజనల్ రింగ్ రోడ్కి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మరి ఏ ఏరియాకి మహాదశ పట్టబోతుంది? ప్రతిసారి ఎగ్జామ్ లేవు నా నవ్వు వస్తాను మీరు క్వశ్చన్ అడిగితే. బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ బాగుంటుంది అని అడిగితే ఏం చెప్తాడండి? అంటే మీరు చెప్తే కొంచెం హోటల్కి వెళ్ళి ఏ ఐటెం బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అన్ని ఐటమ్స్ బాగుంటాయి. మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది కదా. రీజనల్ రింగ్ రోడ్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, ఇట్స్ ఏ గాడ్ గివెన్ గిఫ్ట్. GQ టు తెలంగాణ స్టేట్. ఎందుకంటే RRR దాదాపు 330 కిలోమీటర్ పైగా విస్తరణలో ఉంది. ORR అనేది 165 కిలోమీటర్స్. ఈ రెండిటికి మధ్య RRR టు ORR అనేది 30 to 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది సర్కిల్లో. సో మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలంటే RRRకి ఒక్కసారి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అయిపోతుంది, టెండర్స్ ఇష్యూ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, ఫేజ్ బై ఫేజ్ స్టార్ట్ చేయాలి. దీనికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత బీజేపీ దగ్గర నరేంద్ర మోడీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేషనల్ హైవే స్టేటస్ అడిగారు. నేషనల్ హైవే అంటే చాలా మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మీరు ఇప్పుడు చూసుకుంటే NH 65 కానీ NH 44 కానీ అట్లా చాలా స్టేట్ హైవేస్ వేరు, నేషనల్ హైవేస్ వేరు. సో నేషనల్ హైవే స్టేటస్ అడగడం చాలా పాజిటివ్ ఇంటెన్షన్. ఎందుకంటే దానివల్ల గ్రోత్ అనేది కొద్ది స్పీడ్ అవుతుంది ఒకటి. రెండోది దానికి కన్సర్న్ సంబంధిత మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే వీఆర్ ఎయిమింగ్ టు కంప్లీట్ బిట్వీన్ 3 to 3.5 years అన్నారు. బట్ నేను అనేది ఏంటంటే 3.5 years కొద్దిగా కష్టమైన 5-6 yearsలో వీళ్ళు అనుకున్న ప్రకారం అనుకున్న టెండర్లు ఇష్యూ చేసి వర్క్ ఫేజ్ స్టార్ట్. ఫేజెస్ అంటే ముక్కలుగా ఇస్తాను, ఒక్కడిగా ఇచ్చాను అనుకున్నారు, చాలా టైం పడుతుంది. సో పార్ట్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్స్ అంటాం మనం, డివైడ్ చేసి కొద్ది పోర్షన్ ఒక్కొక్క కాంట్రాక్ట్గా 5-10 మందికి ఇచ్చారనుకోండి, ఆ వర్క్ ప్యారలల్గా వర్క్ ఆ సైడ్ ఈ సైడ్ కూడా జరుగుతుంది. సో జరిగినప్పుడు మీకు ఏమవుతుందంటే స్పీడప్ అవుతుంది వర్క్. సో 3 సంవత్సరాలు కాకపోతే నా హోప్ ఏంటంటే 5-6 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి RRR కనుక ఆపరేషన్లోకి వస్తే కథ వేరుంటుంది. సోహెల్ అంటాడు బిగ్ బాస్లో, ఇక్కడ నుంచి కథ వేరుంటుంది. సో మన స్టోరీ కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళిపోతుంది, కథ మారిపోతుంది. క్యారెక్టర్లు యాడ్ అవుతాయి, ఇన్వెస్టర్స్ యాడ్ అవుతారు, భూమి వస్తుంది, ఇంకా దాన్ని పట్టిందల్లా బంగారం. అయితే అనుకున్నంత ఈజీ కాదు టార్గెట్స్ రీచ్ అవ్వడం. గవర్నమెంట్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి, అవన్నీ అధిగమించి నేను ఇందాక చెప్పినట్టు ప్రాసెస్ ట్రెండింగ్ కాల్ చేయాలి, క్యాబినెట్ ఆమోదించాలి, ఫండ్స్ టెండర్ ఇష్యూ చేసినట్టు బడ్జెట్ ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, బడ్జెట్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ కావాలి, కంప్లీట్ కావాలి, క్వాలిటీ చెక్ చేయాలి. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయాలు. అయితే మీరు ఏ ఏరియాలో పెట్టుకోవచ్చు, దీనికి సింపుల్ ఆన్సర్ అంటే RRRకి 3-4 కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ ఏ ఏరియాలో పెట్టుకున్నా బంగారం అవుతుంది, రౌండ్ ది సర్కిల్. కోర్స్ ఇప్పుడు వెస్ట్ ఫుల్ స్వింగ్లో ఉంది. మీరు అటు సంగారెడ్డి తర్వాత బొంబాయి హైవే తీసుకుంటే సంగారెడ్డి లేదా సదాశివపేట్, బుదేరా అంతవరకు కూడా వెళ్ళిపోయింది మీకు, జైరాబాద్. ఇటు బెంగళూరు హైవే తీసుకుంటే మీకు డెఫినెట్గా మీకు ఏమవుతుందంటే ఇది షాద్నగర్ తర్వాత రాయకల్ తొలగట్టు తర్వాత వస్తుంది అన్నారు RRR పాయింట్. సో అక్కడ బాలానగర్, జడ్చర్ల, బూర్గుల ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ ఏరియాలన్నీ కూడా వెస్ట్ సైడ్. అట్లనే ఈస్ట్ సైడ్ చౌటుపల్లి దగ్గర పాయింట్ ఉంటుంది, అక్కడ కడతాల్, అమంగల్, శ్రీశైలం ఏరియాలో. సో అట్లా అటు సంగారెడ్డి దాటిన తర్వాత ఇవన్నీ కూడా మంచి పాకెట్సే. సో బట్ అమల్లోకి రావాలి, RRR అనేది ఆపరేషన్స్లోకి రావాలి. ఆపరేషన్ కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి 4 నుండి 5 గంటలు సమయం పడుతుంది బై రోడ్. RRR కనుక ఆపరేషన్లోకి వస్తే మోర్ దెన్ 50% తగ్గిపోయి 1.5 to 2 hours వస్తుందని ప్లాన్. అంటే ఎంత డిస్టెన్స్ తగ్గింది, ఎంత ట్రాఫిక్ తగ్గుతుంది. ORR వల్ల చాలా ట్రాఫిక్ కంజెన్షన్ ఈజ్ అయింది. నిన్న మనం గంటకు 100 నుండి 120 కిలోమీటర్ స్పీడ్లో పయనిస్తున్నాం. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు ఇది ఆపరేషన్ అయితే అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అని మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు బాగా గ్రోత్ అయ్యే కారిడార్ ఏంటంటే
సబర్బన్ ఏరియా అంటే ట్రిపుల్ ఆర్ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్న 30-40 కిలోమీటర్ సర్కిల్ మొత్తం ఏదైతే ఉందో, సో అక్కడ ఇప్పుడు మనం ఎన్నడూ ఊహించిన ప్లాన్స్లో వెళ్తున్నారు. ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తున్నారు మియాపూర్ పటాన్చెరు దాకా, అట్లా చంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీకి వెళ్తుంది, ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ వచ్చి ఎక్కడికి నుండి ఎక్కడికి వెళ్ళాలని తక్కువ టైంలో వెళ్ళిపోతాం. ట్రాఫిక్ ఉండదు, ఇట్స్ లైక్ బైపాస్ రోడ్ అనేవాళ్ళు అంతకుముందు. దానివల్ల ఏమవుద్ది, మీరు చాలామంది అయితే ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటే, మా విలేజ్ దగ్గర కొనుక్కుంటామంటే విలేజ్ దగ్గర కొనుక్కోండి, మీరు ప్రాపర్టీ ఓనర్ అవుతారు, కానీ అప్రిషియేషన్ అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. అందరూ ఎక్కడ పెడుతున్నారంటే అక్కడ ఎందుకు పెట్టాలంటే, మీరు అక్కడికి ఫాస్ట్ గ్రోయింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉప్పల్లో ఎందుకు డెవలప్ కాలేదు, ఉప్పల్లో ఇండస్ట్రీస్ ఏమున్నాయి, శ్రీశైలం హైవేలు ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి, కడతాల్ అమ్మంగల్లో వెంచర్లు ఉన్నాయి. కడతాల్ అమ్మంగల్ అనేది 80-90 కిలోమీటర్ దూరంలో ఉంది, 100 కిలోమీటర్ దాదాపు. అటు జడ్చర్లో 100 కిలోమీటర్లు, ఇటు సదాశివ బుధారో 100 కిలోమీటర్. అంటే సిటీ అంతవరకు విస్తీర్ణం అవుతుంది, కానీ వెస్ట్లో అయినంత స్పీడ్గా నార్త్ కానీ ఈస్ట్ కానీ అవ్వలేదు. సో ట్రిపుల్ ఆర్ఆర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఐటీ మోకిలే శంకరవిలో కొనుక్కునే పరిస్థితి లేదు, 60 నుండి 80 వేల రూపాయలు పర్ గజం చెప్తున్నారు. నార్మల్ సామాన్య ప్రజలు కొనుక్కోవాలంటే చాలా కష్టం. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ కనుక ఎక్స్పాండ్ అయ్యి ఆపరేషన్లోకి వస్తే కనుక మీకు ఏమవుతుందంటే, డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గోల్డ్ మైన్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ ఎనీ ఆఫ్ ది స్పాట్స్. సో శాటిలైట్ టౌన్షిప్స్ ఎక్కడ వస్తున్నాయి, ఫార్మా క్లస్టర్స్ ఎక్కడ వస్తున్నాయి, ఓ 10-12 డిక్లేర్ చేశారు. ఇబ్రహీంపట్నం అలాంటివన్నీ చూసుకొని ఆల్రెడీ ప్లాన్ చేయమన్నారు. అట్లానే మన శ్రీశైలంలో మెగా టౌన్షిప్ తయారు చేయమన్నారు. అయితే ఇవన్నీ కూడా మాటల స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లేదు. సో ఒకసారి ఇవన్నీ వచ్చే డెవలప్ అయ్యామనుకోండి, అన్ని ఈస్ట్ నుండి మీకు లాస్ట్ టైం చెప్పాను, వెస్ట్కి 30% ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈస్ట్ కారిడార్ టు వెస్ట్ కారిడార్. ఒకవేళ ఈస్ట్ ఇస్తే ఆ భాగం కూడా ఈ 30% ఎంప్లాయీస్ అక్కడే ఉండిపోతారు కదా, 10 లక్షలు 3 లక్షల మంది అక్కడే ఉంటారు. కొంతమంది ఇక్కడ కూడా అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ లెవెల్కి ఆ జోన్ పెరగలేదు, జోన్ పెరగాలి, పెరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారు. పెరిగిన తర్వాత పెరగడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం వెయిట్ అండ్ సీ. సో ఆల్ ఏరియాస్ ఆర్ గుడ్. ట్రిపుల్ ఆర్ఆర్కి ఓఆర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ఆర్కి బార్డర్లో 3 నుండి 5 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ పెట్టుకుంటే ఇది గ్రోత్ కారిడార్. ప్యారల్గా పెరుగుతుంది, తెలంగాణ బార్డర్ ఇటు పెరుగుతుంది, ట్రిపుల్ ఆర్ఆర్ నుండి అటు పెరుగుతుంది, ట్రిపుల్ ఆర్ ఇటు ప్లస్ ఓఆర్ఆర్, అంటే అన్ని పక్కల డైరెక్షన్స్లో గ్రోత్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. సో ఇన్వెస్టర్స్ దీని మీద విలేజ్ వైజ్ రోడ్ వైజ్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ అస్, దే కెన్ టేక్ అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టింగ్. అండ్ చాలామంది అడుగుతున్నారు, సార్ మీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తాం, నా ప్రాజెక్ట్స్ అంటూ ఏమి లేవండి మార్కెట్లో. కాకపోతే నేను సజెస్ట్ చేసేది మెంటర్ చేసే ప్రాపర్టీస్ మాత్రం పర్ఫెక్ట్ డిటీసీపీ హెచ్ఎండే విత్ రేరా ఉన్నవి మాత్రం సజెస్ట్ చేస్తాను. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్రిషియేషన్ అంటే ఇన్వెస్టర్స్కి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ గుడ్ అప్రిషియేషన్ విత్ లెస్ స్పాన్ ఆఫ్ టైం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.